ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో తృణమూల్ కాంగ్రెస్ ఏ రకంగా విజయాలని పొందుతుంది, మరి బీజేపీ పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ మాత్రం 2-3 సీట్లతో శూన్యంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మమతా బెనర్జీ యొక్క జాతకం ఏదైతే ఉందో అది సరిగ్గా లేదని నా యొక్క ఆలోచన. అంచేత నేను తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఆవిర్భావ దినం చూసుకుని దాని ప్రకారంగా అనేక రకాలైనటువంటి గుణాంతాలు చేసిన తర్వాత ఈమెకి షష్టమంలో ఉన్నటువంటి రాహు వల్ల విజయాలు సంప్రాప్తించాయి ఇంతవరకు. అయితే ఆ దశ మారిపోయింది కాబట్టి 10వ తేదీ మే వరకు కూడా ఆమె యొక్క పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉండేటువంటి పరిస్థితి, అంటే బాధాకరంగానే ఉంది. కాబట్టి 4వ తేదీనే కౌంటింగ్ అనేటువంటి ఉంది. కాబట్టి ఈ యొక్క తేదీల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో మరి ఎంతవరకు విజయాలని సంప్రాప్తిస్తుంది, ఈమె ఎంతవరకు విజయాలని పొందుతుంది అనేది కొంచెం అనుమానాస్పదమే. అయినప్పటికీ కూడా ఈమెకి ఏమీ ఓట్లు రావు అని మాత్రం అనుకోవటానికి వీల్లేదు. ఈమె ఛాలెంజింగ్ గా నిలబడుతుంది. బీజేపీ గెలిస్తే చాలా రకాలుగా 99% గెలిచేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పరిస్థితి కనుక గమనిస్తే మమతా బెనర్జీ కూడా విజయాలు సంప్రాప్తించేటువంటి అవకాశాలు గట్టిగానే కనపడుతున్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం పరిస్థితి కనుక గమనించినట్టయితే బీజేపీకి ఎక్కువగా కనపడుతోంది అవకాశము. ఈ మమతా బెనర్జీ కూడా గెలిచేటువంటి అవకాశం కూడా ఒక్కసారిగా ఆమె కూడా ఒక మిరాకిల్ అనేటువంటి క్రియేట్ చేయవచ్చు. అయితే ప్రస్తుతం గ్రహ పరిస్థితులు అంత అనుకూలంగా మాత్రం లేవు. మరి చూడాలి మరి ఏం జరుగుతుందో.